వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్వతీపురం నియోజకవర్గం పరిధిలో 3 మండలాలకు చెందిన అన్ని గ్రామాలకు రహదారుల మరమ్మత్తు. 285 లక్షల రూపాయలతో బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర. పీజీ వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ భద్రగిరి ప్రభుత్వ వైద్య సిబ్బంది ర్యాలీ. సత్వర న్యాయం జరగాలని డిమాండ్. నిరాశ్రయుల వసతి గృహానికి ఎమ్మెల్యే విజయ్ చంద్ర సతీమణి నిత్యావసర సరుకులు వితరణ. నిరాశ్రయులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందని వెల్లడి. రుద్రారం గ్రామంలో పిఎస్ఎస్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. దేశంలోనే మొదటిసారిగా రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్న ఎమ్మెల్యే. డీటెయిల్స్ చూస్తే పార్వతీపురం నియోజకవర్గం పరిధిలోని 3 మండలాలకు చెందిన అన్ని గ్రామాలకు రహదారులు మరమ్మతులతో పాటు పక్క రోడ్ల నిర్మాణాలు జరుపుతామని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర తెలిపారు. పార్వతీపురం మండలంలోని వెలగలవలస రోడ్డు నుండి డోకిసిల వయా ఎన్ మూలగ మీదుగా 285 లక్షల రూపాయల అంచనాలతోటి నిర్మించబోయే బీటీ రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రహదారుల మరమ్మతులు నిర్వహణను గాలికి వదిలివేయడంతో రోడ్లన్నీ గుంతలుగా మారిపోయాయని, దీని వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పనులు మంజూరు చేసినప్పటికీ గత ప్రభుత్వ నిర్వాహకం వలన కాంట్రాక్టర్లు కూడా ముందుకు రాని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ పరిస్థితులన్నింటినీ చక్కదిద్ది రాబోయే 5 సంవత్సరాలలో మండలంలోని అన్ని గ్రామాలకు పక్క రహదారుల నిర్మాణాన్ని చేపడతామని, పక్క రహదారులన్నింటికీ నిర్మాణాన్ని చేపడతామని అన్నారు. ఉపాధి హామీ ద్వారా గ్రామాలలో నిర్మించబోయే సిమెంట్ రోడ్లకు గాను ప్రతిపాదనను పంపించే కార్యక్రమం జరుగుతుందని, త్వరలోనే గ్రామాలలో అన్ని వీధులకు సిమెంట్ రోడ్డు నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. गातुं विज्ञाय गातुं विज्ञपतिः सज्जो जाताय वे नमः. भवे 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 नादभवस्पान् भवा भवाय नमः. ఆగస్టు 9న కలకత్తాలో మహిళా పీజీ వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ పార్వతీపురం, మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం, భద్రగిరి ప్రభుత్వ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ భద్రగిరి ప్రభుత్వ వైద్యశాల నుండి గుమ్మలక్ష్మీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు కొనసాగింది. వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారానికి నిరసనగా ప్లకార్డులతో తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ కోల్కతాలోని పల్మనాలజీ చేస్తున్నటువంటి పీజీ విద్యార్థినిపై అత్యాచారం జరగడం చాలా దారుణమని అన్నారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యులు ప్రతిఘటిస్తున్నారని ఆయన తెలిపారు. ఐఎంఏ ఇండియా వారిచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యులు అందరూ కూడా ఈ రోజు ఉదయం 6 గంటల నుండి రేపు అనగా 18 ఆగస్టు ఉదయం 6 గంటల వరకు ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు. మాకు సత్వరం న్యాయం జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో వైద్యులు, ధరణి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 9వ తారీఖున కోల్కతాలో ఆర్జీ మెడికల్ కాలేజ్ లో ఒక మహిళా పల్మనాలజీ చేస్తున్న పీజీ విద్యార్థిని పైన మానభంగం జరిగి మర్డర్ చేయడం జరిగింది. దీనికి దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లందరూ చాలా రోజులుగా ప్రతిఘటిస్తున్నారు. కానీ ఈ రోజు 17వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి రేపు 18వ తారీఖు 6 గంటల వరకు సమూలంగా ఓపీడీ సర్వీసెస్ అన్ని దేశవ్యాప్తంగా బంద్ చేయాలని మా గవర్నమెంట్ సర్వీసెస్ వాళ్ళు, ఐఎంఏ ఇండియా వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా కూడా వైద్య సేవలందరినీ బంద్ చేయడం జరిగింది. దీని అంతటికి మెయిన్ ఉద్దేశం ఒక్కటే, త్వరగా న్యాయం చేయాలి.
ఇక్కడ జరుగుతున్నది ఒక వైద్యురాలపై కాదు, ఒక మహిళపై జరిగిన ఈ అన్యాయానికి దేశవ్యాప్తంగా కూడా సానుకూలంగా స్పందన లభించాలని కోరుకుంటున్నాం. మా వైద్యులందరికీ ఈ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం. మేము ఎవరిని ద్వేషించి ఈ సమ్మె చేయట్లేదు, మాకు న్యాయం జరగాలని ఈ సమ్మె చేస్తున్నాం. కాబట్టి దయచేసి మా ముఖ్య ఉద్దేశాన్ని దేశవ్యాప్తంగా అందరికీ తెలిసే విధంగా మీడియా పరంగా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. పార్వతీపురం రైతు బజార్ సమీపంలోని నిరాశ్రయుల వసతి గృహానికి ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర సతీమణి అనూష నిత్యావసర సరుకులను బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరాశ్రయుల వసతి గృహంలో తలదాచుకున్న నిరాశ్రయులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. దాతలు ముందుకు వచ్చి చేతను అందించాలని ఆమె కోరారు. పోయినసారి వచ్చాను కదా, సరిపోయేది బాగానే ఉన్నాయా? ఏంటంటే పెన్షన్ లేని వాళ్ళకి చాలా మందికి ఆధార్ కార్డ్స్ మనం ఏంటంటే ఇది షెల్టర్ ఉంది ఉపయోగించుకోవాలని చెప్పి బయట వాళ్ళకి ఆ స్టాఫ్ని చేసి తీసుకొచ్చారు. ఆధార్ కార్డు లెటర్స్ ఏమి వెళ్ళి నోరే రాదు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం రుద్రారం గ్రామంలోని పిఎస్సిఎస్ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రైతు ఆర్థిక అభ్యున్నతియే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని పటాన్చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చేరు మండలం రుద్రారం గ్రామంలో నిర్మించ తలపెట్టిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం మరియు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా రైతులందరికీ రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. త్వరలోనే రైతు భరోసా నిధులు సైతం విడుదల కాబోతున్నాయని తెలిపారు. పటాన్చేరు నియోజకవర్గంలోని రైతు సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. అదేవిధంగా నూతన గోదాములకు నిర్మించబోతున్నట్లు కూడా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని పిఎస్సిఎస్ చైర్మన్ పాండు, మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకటరెడ్డి, మాజీ ఎంపీటీసీలు హరిప్రసాద్ రెడ్డి, మన్నే రాజు, నరసింహారెడ్డి, వెంకన్న, యాదయ్య, సొసైటీ డైరెక్టర్లు, పంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतश्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह यस्यां हिरण्यं विन्देजं गावश्वं पुरुषानहम् अश्वपूर्वामृतमध्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपह्वं ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं अग्ने स्थितां पद्मवर्णां तामिहोपक्वये श्रियं चन्द्रां प्रभासां నమస్కారం. ఈరోజు పటాన్చేరు మండలంలో రుద్రారం సొసైటీ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సొసైటీకి ఆదాయం రావాలనే ఆలోచనతో స్థలము సొసైటీ ఆవరణంలో స్థలం ఉన్నది. సొసైటీకి కూడా కొత్త బిల్డింగ్ కట్టడం జరిగింది. తెల్లాపూర్ కానీ పటాన్చేరు కానీ అక్కడ పోతే వాయిలాల కానీ గుమ్మడిదాల కానీ అన్ని సొసైటీ బిల్డింగ్లు అన్ని కొత్త బిల్డింగ్ కట్టి రైతులకు అందుబాటులో తీసుకొచ్చి వారికి అన్ని అనుకూలంగా ఉండే విధంగా సమకూర్చడం జరిగింది. తప్పకుండా ఇంకా సొసైటీ బిల్డింగ్లే కాకుండా నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ ఎప్పటికప్పుడు స్థానిక నాయకుల ద్వారా, స్థానిక ప్రజల ద్వారా, అధికారుల ద్వారా సేకరించి తప్పకుండా అన్ని రంగాలలో, అన్ని వింగులలో, అన్ని అంగులలో అభివృద్ధిలో ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న
సొసైటీ చైర్మన్ పాండు గారు, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్ అన్న గారు, వెంకటరెడ్డి గారు, దశరథ్ రెడ్డి గారు, మాజీ గుడి చైర్మన్ వెంకన్న గారు, నరసింహారెడ్డి గారు, డైరెక్టర్లు మాజీ ఎంపీటీసీ మన్నె రాజు గారు, ఇంకో ఎంపీటీసీ హరిప్రసాద్ గారు, స్థానిక రుద్రారం పెద్దలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. హైదరాబాద్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హసన్ నగర్ లో రాజేంద్ర నగర్ డీసీపీ సిహెచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని, సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. అదేవిధంగా 15 మంది రౌడీ షీటర్ల ఇళ్లలో తనిఖీలు చేశారు. मीडिया उर्दू न्यूज़ से 5 साल से रिमे हूँ. नाम क्या? ఖిల్వత్ ఉర్దూ మస్కాన్ లో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమానికి సందీప్ శాండిల్య ఐపీఎస్ ముఖ్య అతిథిగా ఆహ్వానించబడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాదక ద్రవ్యాల నివారణపై ప్రసంగించి దిశానిర్దేశం చేశారు. तो कौमी के सब ओहदेदार आप बात किए, उनसे हमारी थोड़ी दोस्ती भी हो गई है. एक बड़ा प्रोग्राम वो करना चाहते हैं जिसके तहत वो ऑलमोस्ट 1 लाख घरों के अंदर ये एंटी ड्रग कैंपेन का मैसेज भिजाना चाहते हैं. तो इंशाल्लाह अच्छा वो प्रोग्राम जाएगा. हम 1 लाख फैमिलीज़ के अंदर एंटी ड्रग का अच्छा मैसेज भेज सकेंगे और नशा मुक्त तेलंगाना के लिए ये बहुत अहम कदम होगा. थैंक यू. Chief guest,
मिस्टर थोड़ा पीछे फोन ठीक है Khalil sir. Yes sir. Now I request Mr. Khalilur Rahman, General Secretary sir, to felicitate. खेलते हैं आप, अच्छा राइटिंग है आपका, उसकी हौसला अफजाई बहुत जरूरी है ताकि वो अपने आप को किसी से कम नहीं समझे। ये भी एक एजुकेशनिस्ट का, बहुत एजुकेशन का బుచ్చిరెడ్డిపాలెం మండలం తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు బుచ్చిరెడ్డిపాలెం మండలం పరిసర ప్రాంత పౌర సరఫరాల శాఖ గోడౌన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్ లో ఉన్న స్టాక్ ను పరిశీలించి అక్కడ సిబ్బందితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. మనకి ఎన్ని మండలాలకు ఇది ఎమ్మెల్యేస్? సాధారణ తనిఖీల్లో భాగంగా ఈరోజు మన బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ని విజిట్ చేయడం జరిగింది. ఈ ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి దాదాపు 3 మండలాల నుంచి మనకి సరుకులు ఇస్తూ ఉన్నారన్నమాట. దాదాపు 45 రైస్, 3 kgs రైసు, ఐసిడిఎస్ వాళ్ళకి ఆర్జీదాలు అవన్నీ ఇస్తున్నారు. దాదాపు ఈ స్టాక్ని ఈరోజు ఇక్కడ ఎంత స్టాక్ ఉంది అనేది పరిశీలించడం జరిగింది. స్టాక్లో భాగంగా మిగతా జనరల్ తనిఖీల్లో భాగంగా ఒకసారి విజిట్ చేయడం జరిగింది. హాఫ్ కిలో ప్యాకెట్స్ సార్ చక్కెర మొత్తం బ్యాగ్ వచ్చి 50 కిలోలు ఉంటుంది. హాఫ్ కిలో ప్యాకెట్స్ ఉంటాయి. ఎన్ని ప్యాకెట్స్ ఉంటాయమ్మా? ఇప్పుడు 100 ఉంటాయి సార్ ఒక దాంట్లో. కాదమ్మా మనకి ఈరోజు వరకు క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలో నాకు స్టాక్ కూడా అంతే ఉంటుంది. 4 అదనంగా ఉన్నాయి కదా, 4 హాఫ్ ప్యాకెట్స్ అదనంగా ఉన్నాయి. 16 ఉంటాయా? 3 16 48 48 2 50 ఉన్నాయి. కానీ నువ్వేమో 75 అని రాస్తున్నావు. ఈరోజు రిపోర్ట్ నేను అడిగేది ఈరోజు సేల్సా? ఈరోజు ముందు రోజు ఇచ్చేస్తా సార్. సేల్స్ చేసేది వేరే సార్. బంజారాహిల్స్ లో పోలీస్ స్టేషన్ పరిధిలోని SHO రాఘవేంద్ర వారి బృందంతో కలిసి అర్ధరాత్రి వేళల్లో ప్రయాణించే వారి వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా SHO రాఘవేంద్ర మాట్లాడుతూ వర్షం పడుతున్న సమయంలో విద్యుత్ స్తంభాల నుంచి దూరంగా వెళ్లాలని సూచించారు. అదేవిధంగా అకారణంగా అర్ధరాత్రి సమయాలలో తిరిగే వారిని హెచ్చరించారు. प्रिंटिंग प्रेस सर. మనకి
क्या बताओ बताओ कौन क्या बताओ बताओ निकालो निकाल के बताओ कौन देखिए సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రిలో కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనకు నిరసనగా వైద్యులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, గైనకాలజిస్ట్ డాక్టర్ వనజ, డాక్టర్లు, నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ 24 గంటల పాటు ఆసుపత్రులలో ఓపీ సేవలను నిలిపివేస్తున్నామన్నారు. మహిళా డాక్టర్లను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, డాక్టర్ల భద్రతకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేశారు. No security. No security. No security. No security. No security. We want. We want. We want. We want. No duty. No duty. No duty. We want justice. We want justice. We want justice. We want justice. సార్ మాకు బి ఉండాలి సార్ అదే కొద్దిగా ఇల్లు వస్తే బాగుంది టాప్ సీట్ వస్తే బాగుంది కొంతమంది ఇటు నిలబడరాదన్న కొద్దిగా అటు నిలబడుకోరు ఆ పక్కకి కొంతమంది కట్టుకోరు బావన్నా ఒక పీజీ డాక్టర్ ఎండి చెస్ట్ మెషిన్ వేసిన డాక్టర్ నైట్ షిఫ్ట్లో ఉన్నదాన్ని నైట్ షిఫ్ట్లో ఉన్నప్పుడు వాళ్ళకి సరైన వసతులు లేకుంటే హాస్పిటల్ ఇలానే ఉంటుంది పెద్ద ప్రెమిసెస్ ఆ పక్కన సెమినార్ రూమ్ అని ఉంటుంది అంటే పిల్లలందరూ సెమినార్ అక్కడ క్లాసెస్ అవి నడుస్తూ ఉంటాయి ఆ సెమినార్ రూమ్ కొంచెం కంఫర్టబుల్ ఉంటుందని అక్కడికి వెళ్ళి ఒక గంట రెస్ట్ తీసుకుని 36 hours డ్యూటీలో ఉంటాను ఒక 1 hour రెస్ట్ తీసుకుందామని అంటే అక్కడ లోకల్ గూండాలు కొంతమంది అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డ్రగ్స్ దాంతో ఆమెను దారుణంగా రేప్ చేసి చంపడం జరిగింది. డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్కి రక్షణ లేకుండా పోయింది. దానికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నాము. ఈ దేశవ్యాప్తంగా సమ్మెలో ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు కంప్లీట్గా ఓపీ సేవలన్నీ బంద్ చేశారు. రేపు పొద్దున వరకు ఈరోజు మార్నింగ్ నుంచి రేపు మార్నింగ్ 24 hours బంద్ చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కూడా ఎమర్జెన్సీ కేసులు మాత్రమే చూస్తున్నాము. ఓపీ సేవలను కూడా బంద్ చేస్తున్నాము. మేము మా అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్వతీపురం నియోజకవర్గం పరిధిలో 3 మండలాలకు చెందిన అన్ని గ్రామాలకు రహదారుల మరమ్మత్తు. 285 లక్షల రూపాయలతో బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోనుల విజయ్ చంద్ర. పీజీ వైద్య విద్యార్థులపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ భద్రగిరి ప్రభుత్వ వైద్య సిబ్బంది ర్యాలీ. సత్వర న్యాయం జరగాలని డిమాండ్. నిరాశ్రాయుల వసతి గృహానికి ఎమ్మెల్యే విజయ్ చంద్ర సతీమణి నిత్యావసర సరుకులు వితరణ. నిరాశ్రాయులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందని వెల్లడి. రుద్రారం గ్రామంలో పిఎస్యుస్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. దేశంలోనే మొదటిసారిగా రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్న ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.